తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ఎకరానికి రూ. 7,500 చొప్పున 2 సీజన్లకు కలుపుకొని రూ. 15,000 నిధులు అనేది మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జీవో అనేది జారీ చేయడం అయితే జరిగింది. సో ఇక ఎకరాలను పొడిగించారు, అంటే ఎకరాలను ఇంకా తక్కువ చేయడం అయితే జరిగిందండి. మొదటగా మనకి ఎకరం నుంచి 12 ఎకరాలకి ఇస్తాన్న మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇప్పుడు ఇంకా తగ్గించింది. దానికంటే ఎకరాలను అనేది తగ్గించడంతో ఇక రైతు భరోసా పంపిణీ స్టార్ట్ చేయాలని అయితే చూస్తుంది. సో ఇక ఎన్ని ఎకరాలకి మనకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు, ఏ తేదీ నాడు పూర్తి స్థాయిలో మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అన్న దానిపై మీకు ఈ వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా రైతు రుణమాఫీ డబ్బులు, రైతు భరోసా డబ్బులు చాలామందికి పెండింగ్లోనే పడిపోయాయి కొంతమందికి. సో అటువంటి వారందరికి కూడా ఈ రైతు రుణమాఫీ డబ్బులతో సహా పెండింగ్లో పడ్డ మనకి తెలంగాణ రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు అన్న దానిపై మీకు ఈ వీడియోలో సమాచారం అనేది పూర్తిస్థాయి సుష్ఠత అనేది ఇస్తాను. మనకి లేటెస్ట్ వచ్చిన న్యూస్ అప్డేట్స్ తీసుకొని మీ ముందుకి వచ్చి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూస్ అప్డేట్స్, అంటే రైతు రుణమాఫీకి సంబంధించిన, రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియో అనేది చేస్తుంటాను. సో అందుకోసం ఒక చిన్న హెల్ప్ అనేది మీరైతే చేయాలి. అదేంటంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మనకి మోటివేషన్గా ఉంటుంది కాబట్టి. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేస్తలేరు. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే నేను పెడుతున్న ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకే రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఇక ఈ అప్డేట్ ఏంటో అనేది మనమైతే వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు డబ్బులు క్రెడిట్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట. చూడడమే కాకుండా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అటువంటి వారందరికీ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఎవరైతే ఈసారి పంట వేశారో, సాగు చేసే భూమి ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మాత్రమే, ఏదైనా పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు పంపించాలని చెప్పడం అయితే జరిగింది. మొదటిగా ఇది ఉంటే దీని తర్వాత ఎకరం నుంచి 7 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు క్రెడిట్ చేయాలని అయితే మన ప్రభుత్వం అయితే చూస్తుందంట. మొదటిగా మనకి ఎకరం నుంచి 12 ఎకరాలు అన్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు ఎకరం నుంచి 7 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వర్తిస్తాయని అయితే చెప్తున్నారు. పంట వేసిన వారికి మాత్రమే, మనకి ఎవరైతే అర్హులు ఉన్న రైతులకు మాత్రమే, ఎకరం నుంచి 7 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. అలాగే ఇక చాలామంది అయితే అనుకుంటున్నారు ఇవన్నీ కరెక్టే, కానీ అసలు ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అన్న దానిపై చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సమావేశంలో మాట్లాడుతూ ఈ జనవరి చివరి వారం లేదా మనకి జనవరి మొదటి వారం లేదా డిసెంబర్ చివరి వారం లోపు మనకి ఈ పూర్తిస్థాయి 100% రైతు భరోసా డబ్బులు, అలాగే రైతు రుణమాఫీ డబ్బులు పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక రైతు భరోసా కోసం, రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతన్నకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఎకరం నుంచి 7 ఎకరాల లోపు రైతు భరోసా డబ్బులు, అలాగే పంట వేసిన వారికి మాత్రమే, అర్హులై ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది వర్తిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక రానున్న 2 వారాలలో రైతన్నుల ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు పంపించడం కూడా మొదలవుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.